నమస్తే. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మాత్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ పనులు మాత్రం వేగవంతంగా జరగాలని ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మాత్రం ఏదైతే ఈ యొక్క కలెక్టర్లకైతే చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అందులో భాగంగా కొన్ని కీలకమైన మార్గదర్శకాలను కూడా మొత్తానికి కలెక్టర్లకైతే చెప్పింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు చాలామంది కూడా అయోమయపడుతున్నారు. ఇళ్ల నిర్మాణం అలాగే విస్తీర్ణ విషయంలో చాలా ఎట్లా జరుగుతుందనే దానిపైన మాత్రం ఇక ప్రభుత్వం మాత్రం ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. ఎవరైతే 600 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువగా కట్టుకుంటారో వారికి మాత్రం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మాత్రం లబ్ధి చేకూరదు. వాళ్ళకు మాత్రం ఇక ఆర్థిక సాయం మాత్రం అందదనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా ప్రభుత్వం అయితే తెలిపింది. అంటే ఇప్పటివరకు చాలామంది మాత్రం కాస్త అవగాహన లోపమో సమాచార లోపమో లేకపోతే గతంలో రాజకీయ నాయకులు చేసిన ప్రసంగాల కారణం అంటే గతంలో మీకు ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కట్టుకోండి, ఎలాగైనా కట్టుకోండి, మీ మాత్రం ఆర్థిక సాయం అయితే మీకు చేస్తాము అని కూడా రాజకీయ నాయకులు చేసిన ప్రసంగం నేపథ్యంలో ఆ యొక్క స్వేచ్ఛ తీసుకున్నారో లేకపోతే అధికారులు చెప్పిందని అర్థం చేసుకోలేదో లేకపోతే పూర్తి స్థాయిలో ఈ పథకం గురించి లబ్ధిదారులకు అవగాహన వచ్చేలాగా చేయలేదో కానీ మొత్తానికి ఫీల్డ్ లెవెల్లో మాత్రం సుమారు 300 నుండి పైగా ఎక్కువ మంది కూడా పునాది వేసుకున్నారు. కానీ విస్తీర్ణం విషయంలో మాత్రం 600 అడుగుల పైన ఎక్కువ కూడా కట్టుకున్నారు. ఇక వాళ్ళు కూడా ప్రభుత్వం సాయం కోసం చూస్తున్నారు. చాలామందికి వాళ్ళకైతే డబ్బులు పడలేదు. ఎందుకు పడలేదని చూస్తే మాత్రం విస్తీర్ణం పెరిగిపోయింది. 400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగుల లోపే ఇల్లు నిర్మిస్తేనే కేంద్ర ప్రభుత్వము ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేస్తుంది. వాళ్ళైతేనే మాత్రం బీపీఎల్ పరిధిలో వస్తారు. అందుకోసమే ఇక ఈ పథకము పూర్తి స్థాయిలో లబ్ధిదారుకి మేలు జరగాలంటే మాత్రం నిబంధనల ప్రకారం నిర్మిస్తూనే ఆర్థిక సాయం వస్తుందనేది మాత్రం గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రం చాలా స్పష్టంగా చెప్పేశారు. దీంతో ఇక లబ్ధిదారులు కాస్త నిర్మాణంలో ఉన్నవాళ్ళు నిర్మించుకునే వాళ్ళకైతే మాత్రం ఒక బిగ్ అలర్ట్ మాత్రమైతే సర్కార్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికి కూడా పునాదులు ఎవరైనా ఎక్కువ నిర్మించుకున్నా కానీ దాన్ని రీసైజ్ చేసుకుంటే మాత్రం వాళ్ళకు అవకాశం ఉంటుంది, పునర్నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొలతల్లో తేడా ఉంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇక కేంద్రం నుండి రావాల్సిన సాయం అయితే మీకు రాదు. ఒకవేళ పరిస్థితులు తగ్గట్టు రాష్ట్రం అందించాల్సిన సాయం అయితే అందిస్తుంది కానీ కేంద్ర సాయం మాత్రం లబ్ధిదారులకు రాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు చాలా సీరియస్గా లబ్ధిదారులకు చెప్పాలి. ఆ రకంగా కొలతలు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించిన లబ్ధి ప్రభుత్వ ఆర్థిక సాయం కూడా అందుతుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కూడా అధికారులకైతే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దీంతో ఇక లబ్ధిదారులు ఇకపై నిర్మించుకునే వాళ్ళు నిర్మాణంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇక దీన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 600 స్క్వేర్ ఫీట్ దాటితే మాత్రం ఇక లబ్ధి అనేది అయితే చేకూరదు. ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక సాయం అయితే రాదనే విషయాన్ని అయితే కరాఖండిగా సర్కార్ చెప్పింది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా చెప్పారు. మరోవైపు ఏ దశలోనూ అంటే 4 దశల్లో ప్రభుత్వం అయితే మాత్రం పేమెంట్ ఇస్తుంది. ఏ దశల్లోనూ అనర్హులుగా తేలినా చాలా దురుద్దేశపూర్వకంగా కానీ లేకపోతే సరిగ్గా నిబంధనలు పాటించకున్నా ఏదైనా పథక ఉద్దేశాన్ని కూడా తప్పుదారి పట్టించినట్టు కూడా అధికారుల పర్యవేక్షణలో కానీ పరిశీలన కానీ తేలిస్తే మాత్రం అప్పటికప్పుడు ఒకవేళ నిర్మాణంలో ఇల్లు ఉన్నా మధ్యలో నిర్మాణాలు ఉన్నా మాత్రం అనర్హులుగా ప్రకటించండి కూడా మరో హెచ్చరిక కూడా అధికారులకు జారీ చేశారు. ఇలా మొత్తానికి పథక ఉద్దేశంలో చాలా స్పష్టంగా క్లియర్గా ముందుకు అడిగేయాలి. లెక్కల విషయంలో జాగ్రత్తగా వెళ్ళాలి. కొలతల విషయంలో అధికారులు కూడా లబ్ధిదారులకు చెప్పాలి. ఏ క్షణంలో ఏ సందర్భంలో ఏ తేడా వచ్చినా మాత్రం కేంద్ర ఆర్థిక సాయం మనకు అందదు. ఆ సాయం మనకు అందకపోవడం వల్ల అది లబ్ధిదారులపై కూడా ప్రభావం పడుతుంది అనేది ఇక ప్రభుత్వ ఉద్దేశం. మొత్తానికి మొన్నటి వరకు చాలామంది మాత్రం ఇప్పటికే గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఈ 400 నుండి 600 చదరపు అడుగులు దాటిన వాళ్ళ పరిస్థితి ఏందనే దానిపైన చాలామంది కూడా ప్రభుత్వం వర్షన్ కోసం ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. 600 చదరపు అడుగులు దాటితే మాత్రం ఆర్థిక సాయం అందదనే విషయాన్ని చెప్పారు. ఇక మరొక కొన్ని కీలకమైన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చేది. ఇక నియోజకవర్గంలో 3500 చొప్పున ఇల్లు కేటాయించారు. అందులో భాగంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలట్గా తీసుకున్నారు. ఇక ఈ 3500లో మాత్రం ప్రధానంగా పట్టణాల్లో ఓవరాల్గా ఒక నియోజకవర్గాల్లో పట్టణాల్లో మాత్రం 500 ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. త్వరితగతిన ఎట్టి పరిస్థితుల్లో 500 ఇల్లు పట్టణాల్లో ఉండేలాగా చూసుకోవాలని చెప్పారు. ఇక ఎవరైనా పేదవాళ్ళు
పేదవాళ్ళు ఇల్లు కోసం చూస్తుంటే మాత్రం L1, L2, L3 లిస్టుకు సంబంధం లేకుండా ఇప్పటికిప్పుడు అవసరమైతే మాత్రం వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళను జాబితాలో చేర్చాలని కూడా ఒక ఉద్దేశం, ఒక ప్రకటన కూడా చేశారు. ఇలా ఇందిరమ్మ ఇళ్ళ విషయాల్లో మాత్రం చాలా ఏదైతే లబ్ధిదారులకు డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లు ఉన్న నేపథ్యం మాత్రం నిబంధనలు పాటించాలి, నిబంధనలు పాటిస్తేనే మాత్రమే ప్రభుత్వ ఆర్థిక సాయం మాత్రం అందుతుంది. ఏ దశలో కూడా సాయం సరిగ్గా విషయాలు పాటించకుండా దురుద్దేశపూర్వకంగా నడిచినా, అవగాహన లోపంతో, సమాచార లోపంతో ఎవరైనా తప్పు చేసినా మాత్రం వారికి మాత్రం ఇక ఏదైతే 4 దశల్లో రావాల్సిన పేమెంట్ 5 లక్షల పేమెంట్ మాత్రం ఇక రాదు, అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం నుండి మాత్రం ఇక కొంతకాలంగా ఏం చెప్తుందా అన్న వారికి మాత్రం ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. ఇలా మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మాత్రం చాలా వేగవంతంగా జరగాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇక రెండో విడత సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఇప్పటివరకు ఎప్పటికప్పుడు ఏదైతే పునాది పనులు అవుతాయో, ఏదైతే ఎప్పటికప్పుడు మొదటి దశలో భాగంగా పునాది పనులు అయిపోతాయో, ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ ఆ పేర్లను మాత్రము ఆ జిల్లా ఏ జిల్లా ఉందో ఆ జిల్లా సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రికి అప్డేట్ పంపించాలి. త్వరగా పంపించడం ద్వారా వాళ్ళు అప్రూవల్ కావడం ద్వారా త్వరలో అకౌంట్లోకి లబ్ధిదారులకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా మరొక విషయాన్ని కూడా మంత్రి తెలియజేశారు. ఇలా మొత్తానికి మాత్రం ఇందిరమ్మ ఇళ్ళ విషయాల్లో మాత్రం కొంచెం స్పీడప్ పెరిగింది. ఈ ప్రాసెస్ విషయంలో మాత్రం అధికారులు సీరియస్గా ఉండాలని చెప్పారు. అలాగే లబ్ధిదారులు కూడా 600 చదరపు అడుగులు దాటితే మాత్రం ఇక అనర్హత పడుతుందనేది మాత్రం ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఇక భవిష్యత్తులో ఎవరైతే ఇల్లు నిర్మించాలనుకుంటున్న వాళ్ళు దాన్ని నిబంధనల ప్రకారం నియమిస్తే మాత్రమే సాయం వస్తుందనే విషయాన్ని మాత్రం ఇక క్లియర్ సమాధానం అయితే వచ్చింది. చూడాలి మరి లబ్ధిదారుల నుండి ఎలాంటి వాళ్ళ అయోమయంలో లబ్ధిదారులు మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఈ విషయంలో మరి ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా, లేకపోతే లబ్ధిదారులు ఇప్పటికైనా మరి ఈ సమాచారాన్ని, ఎందుకంటే ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ళ సంబంధించిన నమూనాను ఇప్పటికే గతంలోనే ప్రచారంలోకి తీసుకొచ్చారు. మరి అది పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేకూరపోవడం వల్ల మరొకసారి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఈ పథకం ఉద్దేశం అలాగే నియమ నిబంధనలు స్పష్టంగా తెలియజేయడం ద్వారా రెండో విడతకైతే మాత్రం పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవగాహన లోపం కారణంగా కొన్ని అనివార్య కారణాలు, కొన్ని కారణాల వల్ల నిబంధనలు పాటించకుండా ఇల్లు కట్టడం వల్ల పేదవాళ్ళు మాత్రం ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి మాత్రం ఇందిరమ్మ ఇళ్ళ విషయాల్లో మాత్రం కొన్ని కీలకమైన మార్గదర్శకాలను మాత్రం ప్రభుత్వం అయితే ప్రజలకు అలాగే అధికారులకైతే కొన్ని ఆదేశాలను అయితే చెప్పింది.